సార్ ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొంత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్. అంటే ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ ఉందో దాన్ని తీసేసి అసెంబ్లీ పెడితే బాగుంటుంది. సచివాలయం, అసెంబ్లీ 2 పక్కన ఉంటే బాగుంటుంది. అందుకే ఎన్టీఆర్ ఘాట్‌ని లేపేద్దాం. అసెంబ్లీ అక్కడ కొత్తగా నిర్మిద్దాం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ అనేది విమర్శలకు దారి తీసింది సార్. మరి కొత్త అసెంబ్లీ నిర్మాణం ఎన్టీఆర్ ఘాట్ తీసేసి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ వర్డ్స్ పైన? చాలా తప్పుడు మాట. ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాడనుకో, నేను అలా అనలేదు. వక్రీకరించారు. ఆయన పెద్దాయన, ఆయన మహానుభావుడు. హ్మ్. ఆయన 9 నెలల్లోనే అధికారం సాధించాడు. ఆయన గురించి అనలేదు. నేను అన్నది వేరు, వాళ్ళు వక్రీకరించారని చెప్పుకున్నాడు అనుకో, ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. కనుక దాన్ని మనం అయిపోయింది. నోరు జారిన అన్నా కూడా హ్మ్. అసలు ఆ ఆలోచన ఎవరికీ రాకూడదు. ఓకే. ఆలోచన ఎన్టీఆర్ ఘాట్‌ని తీసేసి ఆలోచన రాకూడదు. ఆలోచన వస్తేనే తప్పసలు. హ్మ్. అది చేయలేరు. ఎవడి వల్ల తాతలు దిగి రావాలి. ఆ ఘాటు తీసుకెళ్ళి అసెంబ్లీ కడతాం. అలా అంటే నెక్స్ట్ దాని పక్కనే ఉన్న ప్రసాద్ ల్యాబ్‌ని తీసేసి ఇంకోటి కట్టాలంటారా? ప్రసాద్ మయోమాక్స్ తీసేసి ప్రభుత్వ స్థలం కట్టాలంటే అక్కడ స్థలం చూసుకోవాలి. ఉన్న స్థలాన్ని ఎవరి పేరు మీద ఉన్న స్థలాన్ని మేము లాక్కుని చేస్తామంటే సబబు కాదు. హ్మ్. అలా ప్రభుత్వం చేస్తుంది అనుకోవట్లేదు నేను. హ్మ్. రాజగోపాల్ రెడ్డి కూడా ఏదో జస్ట్ స్లిప్ ఆఫ్ టంగ్ ఏదో అనేసాడు. దాన్ని సర్దేసుకున్నాడు ఇమ్మీడియట్‌గా. నేను అనలేదు. నేను అన్న వేరు, వాళ్ళు వక్రీకరించారని హ్మ్. చెప్పుకున్నాడు అనుకో. సో, అది కరెక్ట్ కాదది. అసలు ఆలోచనే కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఆ మాటే అలవోకగా అన్నా, ఆలోచన లేకుండా అన్నా ఆ మాటే కరెక్ట్ కాదది. అది ఒక మహనీయుడు. ఆయన స్థలాల మీద అక్కడ కడదాం, ఇక్కడ కడదాం అని కరెక్ట్ మాట వేరే కట్టాలంటే మంచిదే. హ్మ్. సెక్రటేరియట్ పక్కనే అసెంబ్లీ ఉండటం మంచిదే. తప్పేం లేదు. కొత్త అసెంబ్లీ కడితే ఏం తప్పులేదు. కానీ అక్కడే స్థలం చూడండి అక్కడ, అంతే కదా! ఆ స్థలం అక్కడే చూడండి, కట్టండి. అంతే తప్పితే ఈ ఎన్టీఆర్ ఘాట్ తీసేయాలి, ప్రసాద్ ఐమాక్స్ తీసేయాలి, జల జల్‌బగ్ ఉంది కదా! అది తీసేయాలి, నెక్లెస్ రోడ్ ఇయన్నీ కరెక్ట్ మాటలు కావు. ఓకే. సార్ అంటే ఎన్టీఆర్ ఘాట్ పక్కన పెడితే అంటే కొత్త అసెంబ్లీ నిర్మాణం అంటే ఆ ఒక ప్రతిపాదన అయితే తెరపైకి తీసుకొచ్చినట్టే కదా సార్. మరి మంచిదే, తప్పేం అంటే లేదు. పాత అసెంబ్లీకి ఏమైందని? ఇది తప్పులేదు. పాత వయసు బిల్డింగ్ ఇప్పుడు పార్లమెంట్ కొత్తది కట్టారు. ఎందుకు కట్టారు? సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ, బిల్డింగ్ గాని చాలా సంవత్సరాలు అయిపోయింది. హ్మ్. కనుక దాన్ని క క మా కొత్తది కట్టాలి, కట్టారు. హ్మ్. కొత్తగా ఇవాళ అప్‌డేట్‌కి అంటే కంప్యూటరైజేషన్ కావాలి. అన్నీ మిషనరీగా ఉండాలి. ఓటింగ్ అంటే కూడా టపనమే ఉండాలి. ఇయన్నీ అప్‌డేట్ అవ్వాలంటే ఆ పాత బిల్డింగ్‌లో అప్‌డేట్ చేయడం కుదరదు. కానీ కొత్త బిల్డింగ్ కట్టుకోవాలంటే తప్పులేదు. హ్మ్. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా కొత్త అసెంబ్లీ కట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పాత బిల్డింగ్‌లు అయిపోయినాయి. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అయిపోయిన బిల్డింగ్‌లు తేమ పట్టేసి, బూజు పట్టేసి ఉంటున్నాయి. అయి ఎప్పటికప్పుడు దులపాలంటే కూడా బూజు దులపడానికే వారం రోజులు పడుద్ది కదా! కానీ అయన్నీ హెల్త్ పాయింట్ గాని చేసి కట్టుకోవాలనుకుంటున్నాం, తప్పేలేదు కొత్తది కట్టదు. కానీ కట్టేది ఎక్కడ కట్టాలి? హ్మ్. అందరికీ కన్వీనియంట్‌గా, ప్రజలకు ఇబ్బంది లేకుండా కట్టాలి. ఇప్పుడు అసెంబ్లీ ఉన్న చోటు ట్రాఫిక్ ఇబ్బంది. అసెంబ్లీ జరిగే రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది కదా ప్రజలకి. హ్మ్. అలా కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేని చోట్ల కట్టుకుంటారు. అందరికీ అసెంబ్లీ అంటే అందరికి కార్లు ఉంటాయి కదా! ఎళ్తారు. కావాలంటే ఒక కిలోమీటర్ దూరం ఎళ్తారు. సో, కార్లతో వెళ్ళే వాళ్ళకి బాధే ఉంది. అసలు ఏ ఎమ్మెల్యే కారు లేకుండా ఉండడు కదా! ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా ఇతరుల కారులో వెళ్ళిపోతారు. సో, కనుక అసెంబ్లీ కట్టుకునే మాట తప్పు పట్టక్కర్లేదు మనం. అది ఓకే. గ్యారంటీ కట్టుకునే ఒక ఆలోచన మంచిదే. కట్టుకుంటే తప్పు లేదు. ఓకే. అంటే సార్ కొత్త సచివాలయం కేసీఆర్ గారి హయాంలో కట్టినప్పుడు వాళ్ళే విమర్శించారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ కొత్త అసెంబ్లీ కడుతున్నారంటే దాని బడ్జెట్ ఎంత, ప్రజాధనం వృధా అవుతుందని అప్పుడు సచివాలయం కన్నారు. ఇప్పుడు అదే కామెంట్స్ వాళ్ళకి కూడా వర్తిస్తాయని చెప్పేసి ఇటువైపు నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ ఆళ్ళు ఒకటి మాట్లాడాం కదా! హ్మ్. దానికి కట్టుబడి ఉండదమ్మా. వాళ్ళ దగ్గర విశిక్షణ ఏం లేదు. ఎప్పటికప్పుడు వెంకటలక్ష్మిని ఎప్పటికప్పుడు ఏదో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడేస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళకొక రీతి ఉండదు. హ్మ్. నిన్న ఇది మాట్లాడాం కదా! మనమే మాట్లాడాం కదా! ఈ మాట మళ్ళీ ఇవాళ వద్దంటే ఎట్లాగో అన్నారు. హ్మ్. నిన్న అవునన్నది ఇవాళ వద్దంటారు. ఇవాళ వద్దన్నది రేపు అవునంటారు. హ్మ్. వాళ్ళకంతా సందర్భాన్ని బట్టి